వెల్కమ్ టు ఎస్వి క్రియేషన్స్. ఈరోజు నేనేంటంటే మీకు నేను తీసుకున్న కలెక్షన్స్ అవి మీకు చూపించి షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఒకసారి మీరు కూడా చూడండి ఎట్లా ఉన్నాయో. ఎంతో అయితే స్టార్ట్ చేద్దామంటే ఇయర్ రింగ్స్తో స్టార్ట్ చేద్దాం. ఇది మల్టీ కలర్ వచ్చేసి అన్ని డ్రెస్సెస్ మీదకి బాగా మ్యాచ్ అవుతుంది కరెక్ట్గా అనేసి యూనివర్సల్గా అన్నిటి మీదకి వాడుకోవచ్చు కదా మనం ఇది. సో అందుకని ఇది ఇట్లా మల్టీ కలర్ తీసుకున్నాం. వచ్చి రెడ్ కలర్, దీని యాక్చువల్గా డ్రెస్ వచ్చేసి ఇది రెడ్ కలర్ అనమాట, మెయిన్ కలర్. సో దీంట్లో మెయిన్ ఏదైతే రెడ్ క్రిస్టల్ ఉందో దానికి అన్ని కలర్స్ ఉన్నాయి, కానీ రెడ్ క్రిస్టల్ గురించి తీసుకున్నాం అనమాట. మిగిలిన అరౌండ్ ఏంటంటే అన్ని కలర్స్ మీదకి యూస్ చేసుకోవచ్చు కదా. దీనికి సెట్గా ఏంటంటే అన్నమాట ఇది కూడా సేమ్ బర్త్డే డ్రెస్కి చూడండి ఒకసారి, ఇది ఎంత బాగుందో. మల్టీ కలర్ అనమాట, ఇది కూడా అన్ని డ్రెస్సెస్ మీదకి వేసుకునేటట్లు బాగుంటుంది. కాలేజ్కి అది వేసుకెళ్ళచ్చు. సో ఇదనమాట దీని లుక్ వచ్చేసి ఫైనల్ లుక్ తీసి కొన్ని ఒకసారి ఇది ఇలా పెట్టి చూపిస్తా మీకు ఎలా ఉందో చూడండి. బాగుంది కదా. ఇది ఇయర్ రింగ్స్ కానీ నెక్ చైన్ కానీ మల్టీ కలర్. సో ఇది యూనివర్సల్గా అన్నిటికి వాడుకోవచ్చు హ్యాపీగా. నెక్స్ట్ ఇంకొకటి, ఇది కూడా నెక్కి వైట్ కలర్ లైట్ గోల్డ్ కలర్ వచ్చిందనమాట ఇది చైన్కి. అండ్ దీని లోపల కూడా నైట్ అయితే బాగా మెరుస్తుంది. దీంట్లో ఏదో స్టోన్లా ఇచ్చాడు వాడు. నేను లాంగ్ లుక్ చూస్తే ఏ డబ్బా మెరుస్తుంది అనుకున్నాను, దగ్గరికి వెళ్ళి చూస్తే నార్మల్గానే ఉంది. కానీ లాంగ్ లుక్ చూస్తే చాలా బాగుంది. ఇది లైట్ గోల్డ్ కలర్ అనమాట. ఈ పూస వచ్చేసి బీడ్స్ గోల్డ్ కలర్ అనేది దేని మీదకైనా ఇక మ్యాచింగ్ అయిపోతుంది కదా. అది డ్రెస్ అయినా కావచ్చు, బ్లౌజ్ అయినా కావచ్చు, నెక్ అయినా కావచ్చు, ఏదైనా నెక్ సెట్ అయినా గోల్డ్ కలర్ అనేది ఇంకా యూనివర్సల్. అది కూడా అన్నిటి మీద యూస్ చేసుకోవచ్చు కాబట్టి ఇది తీసుకున్నా సరదాగా. అండ్ ఆ 2 సెట్స్ నెక్ సెట్స్ ఇయర్ రింగ్స్ అయిపోయింది కదా. తర్వాత ఏంటంటే లాస్ట్ ఒక చోటుకి వెళ్ళాం అనమాట, మచిలీపట్నం. వెళ్ళినప్పుడు ఒక మంచి పట్టీలు కనిపించినాయి అనమాట. నేను అప్పుడు ఎవరో నా ఫ్రెండ్ పెట్టుకుంటే చూశాను, ఇది చాలా నచ్చింది. కానీ వెళ్ళినప్పుడు ఆ మోడల్ కావాలని అప్పట్లోనే నేను ఫోటో తీసుకున్నా. సో మచిలీపట్నం వెళ్ళినప్పుడు సేమ్ అదే మోడల్ నాకు దొరికింది అనుకోకుండా. ఇగో పట్టీలు ఎంత బాగున్నాయి అసలు కదా. డబల్ లేయర్ అనమాట ఇది వచ్చేసి. డబల్ లేయర్, దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి, వైట్ కలర్ కానీ గ్రీన్ మల్టీ కలర్ కానీ అవన్నీ ఏంటంటే కొంచెం మాస్ లుక్. వైట్ అనేది ఏంటంటే అఫీషియల్ లుక్ వస్తుంది కదా. వైట్ తీసుకున్నా. ఆ వైట్ కూడా ఏంటంటే ఇదేమో డబల్ లేయర్, ఇదేమో ఇదే వైట్ స్టోన్లో సేమ్ అక్కడే సింగిల్ లేయర్ తీసుకున్నాం. ఇది కూడా సింపుల్గా తను పెట్టుకోవడానికి పాపకి బాగుంటుంది అకేషనల్గా ఎప్పుడైనా అని చెప్పి ఇది సింగిల్ లైన్ అనమాట. సింగిల్ లైన్ తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆ రెండు తీసుకున్నాను కదా, ఇది కూడా ఇంకోటి చూద్దాం ఏమైందిలే ట్రై చేద్దాం అని మనసు ఒప్పలా. సో ఏంటంటే ఇది కూడా దీంట్లో కూడా ఇది మల్టీ కలర్ తీసుకున్నాను నేను. పట్టీల్లో కూడా ఒకసారి చూడండి, ఇది ఎంత బాగుందో అసలు. మల్టీ కలర్ అనమాట. ఇది కూడా డబల్ లేయరే, కానీ వైట్ని మించింది ఏమీ లేదనమాట. వైట్ని బీట్ చేసి కూడా డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. కాలికి పెట్టుకున్న సేమ్ అలాగే ఉంటుంది అన్నమాట. వేరియేషన్ ఈ రెండింటికి వేరియేషన్ మీరే చూడండి, ఏది బాగుందో మీరు కామెంట్ చేయండి నాకు కామెంట్ బాక్స్లో. నాకైతే మాత్రం వైట్ ఫుల్గా నచ్చేసింది. కానీ ఈ నెక్ సెట్స్ అన్నీ మల్టీ కలర్ తీసుకున్నాను. ఇది కూడా మల్టీ కలర్ ఒకసారి ట్రై చేయొచ్చు, అది కూడా ఏమైంది లేని ఒక సెట్ అది, ఒక సెట్ అది, ఒక సెట్ అది అన్నీ తీసుకున్నాను అనమాట. ఇంకొక షాట్కి వెళ్తే ఇది కనిపించింది బ్రేస్లెట్. ఇది చూడండి ఎంత బాగుందో చక్కగా చూడడానికి. దీని మీద మళ్ళీ లైట్ టచ్అప్, లైట్ డిజైన్ కూడా
దగ్గరికి రాను. ఒక షాప్కి వెళ్తే ఇది బాగా నచ్చింది అనమాట, బ్రేస్లైట్. ఇదిగో చూడండి ఎంత బాగుందో ఇది కూడా. అండ్ దీంట్లో లైట్గా డిజైన్ చక్కగా ఇచ్చాడు, ప్యాటర్న్ డిజైన్ చూడండి ఎంత బాగుందో. ఇది డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇది ఏంటంటే ఇట్లా లాక్ సిస్టమ్, ఇది ఇట్లా లాక్ సిస్టమ్ అనమాట. ఇట్లా పెట్టేసుకొని ఇలా లాక్ చేసేసుకోవడమే, సేమ్ బ్రాస్లెట్ లాగే. అండ్ లేదంటే చిన్నగా చెయ్యున్న వాళ్ళకైతే ఇదిగో ఇట్లా కూడా వేసేసుకోవచ్చు. ఊరికే నా హ్యాండ్కి పెట్టి చూపిస్తున్నా మీకు. డ్రెస్సెస్ మీద వేర్ చేసి ఇవిగో చూడండి, ఇవిగో బ్యాంగిల్స్ అనమాట. ఇవి లేటెస్ట్గా వస్తున్నాయి, లేటెస్ట్ ట్రెండ్. ఇప్పటి వరకు మనకి నెక్ సెట్లోను ఉంగరాలు, రింగ్స్ ఇవే వచ్చినాయి కదా. ఇగో లక్ష్మీదేవులు చూడండి బ్యాంగిల్స్ మీద ఎంత బాగా వచ్చినాయో. బ్యాంగిల్స్ చూడండి లక్ష్మీదేవి, దీని మీద పింక్ కలర్ స్టోన్, పింక్ కూడా కాదు ఇది పర్పుల్ కలర్ స్టోన్ అనమాట. ఇది మీకు వీడియోలో పింక్ కలర్ లాగా అనిపిస్తుంది కదా, దీని మీద చక్కగా లక్ష్మీదేవి వచ్చిందనమాట. ఎంత చూడండి ఈ మోడల్ ఎంత బాగుందో. బ్యాంగిల్స్ లక్ష్మీదేవి వచ్చారనమాట దీని మీద. నెక్స్ట్ లక్ష్మీదేవి వచ్చి ఫ్లవర్స్లా వచ్చి దీంట్లో ఒక్కొక్క స్టోన్ ఇచ్చాడు. దీంట్లో కూడా పింక్, గ్రీన్, వైట్ అన్ని కలర్స్ ఉన్నాయి. పర్పుల్ కలర్ అనేది పింక్ కానీ వైట్ కానీ గ్రీన్ కానీ ఇవన్నీ కామన్ కదా. సో ఇదేంటంటే కొంచెం ఇది బాగుంటుంది కదా ఈ పర్పుల్ కలర్ అనేది అనేసి తీసుకున్నా. మనకి సన్న బ్యాంగిల్స్ మధ్యలో ఇది వేసుకుంటే చాలా కలర్, చాలా చాలా బాగుంది లుక్. అటు ఇటు సన్నగాజులు వేసుకొని దీన్ని సెంటర్లో కానీ లేదా ఫ్రంట్ కానీ పేరప్ చేస్తే అద్దరిపోయింది అనమాట అసలు లుక్. నచ్చిందా మీకు కూడా? ఒకసారి చూడండి బాగా జూమ్లో చూడండి ఎట్లా మెరుస్తుంది, ఎంత బాగుందో. నాకే ముద్దుగా ఉన్నారు అమ్మవారు.